ఎస్పెషల్లీ తెలంగాణ స్టేట్లో హైదరాబాద్ కమిషనర్ గారు శ్రీ సజ్జనార్ గారు తీసుకున్న నిర్ణయం ప్రకారంగా ప్రతి ఒక్క పర్సన్కి, ప్రతి ఒక్క ఇంటికి గడప గడపకు ఈ సైబర్ క్రైమ్స్ అవేర్నెస్ గురించి చాటి చెప్పడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు బార్కస్ ఏరియాలో చంద్రాయనగుట్ట లిమిట్స్లో ఈరోజు తలా కషేరి గారి ఆధ్వర్యంలో ఒక 100 మంది అటెండ్ కావడం, ఆ 100 మందికి కూడా సైబర్ క్రైమ్స్ గురించి అవేర్నెస్ కలిగించడం జరిగింది. ఇట్లా మీరు ఎవరైతే అవేర్నెస్ తీసుకున్నారో మీరు తప్పకుండా మీ కుటుంబ సభ్యులకు తెలియజేయాలి. అంతేవిధంగా మీ వీధిలో, మీ ఏరియాలో నివసించే ప్రజలకు కూడా సైబర్ క్రైమ్ పట్ల కొంత అవగాహన కల్పిస్తే ఈ ఫ్రాడ్స్టర్స్ నుంచి మీరు ఈజీగా తప్పించుకోవడానికి అవకాశం ఉంది. లేకుండా మీరు అవేర్నెస్ లేకుండా ఉన్నట్లయితే వాళ్ళు వేసే ఎత్తుగడలకి మీరు చిత్తుగాక తప్పదు. ఇలా కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఈజీగా అపహరించబడుతుంది. ఇంతకుముందు దొంగతనాలంటే డైరెక్ట్ పర్సన్ ఉండేది, లేదంటే ఇల్లు హౌస్ బ్రేక్ చేసి ఇలాంటివి చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు స్మార్ట్గా ఈ మొబైల్ ఫోన్స్ ద్వారా కూడా ఆపరేట్ చేస్తూ ఈజీగా మన అకౌంట్లో మనీని స్మార్ట్గా ఎత్తుకెళ్ళడం జరుగుతుంది త్రూ ఇవన్నీ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఉపయోగించి. సో మీరు సైబర్ క్రైమ్ పట్ల ప్రతి ఒక్కళ్ళు అప్రమత్తంగా ఉండాలి. ఇవి ఎలాంటి లాలూచీలకి గురి కావద్దు. ఎక్కువ సైబర్ ఫ్రాడ్స్టర్స్ నేరాలు చేయడానికి ఉపయోగించే ప్రవృత్తి ఏంటంటే అమాయకుల దగ్గర నుంచి సిమ్ కార్డులు, ఫోన్లు, వాళ్ళ బ్యాంక్ అకౌంట్లు కొంత డబ్బు ఆశ చూపెట్టి వాళ్ళ దగ్గర తీసుకోవడం, అవి ఎవరికి తెలియదు అన్నట్లుగా వేరే ఒక బ్రాంచ్ ఓపెన్ చేసుకొని అక్కడ ఆపరేట్ చేయడం, అమాయకుల్ని ఎరగ చూపెట్టేసి ఇక్కడ అధికంగా ఆశ చూపెట్టి ఆశపడుతున్న వాళ్ళను, అమాయకుల్ని టార్గెట్ చేసేసి వాళ్ళ డబ్బుల్ని డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్ ద్వారా సొమ్ము చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఈ విషయాల పట్ల ఎవరైనా మీకు ఫోన్ల ద్వారా ఓటీపీ అడిగినా, ఫోన్ల ద్వారా లింక్స్ పంపించినా క్లిక్ చేయమాకండి. ఓటీపీలు అడిగితే చెప్పమాకండి. బ్యాంకు వాళ్ళు ఎప్పుడు కూడా మీకు ఓటీపీలు డైరెక్ట్గా అడగరు. కాబట్టి దీని పట్ల కూడా అవగాహన ఉండాలి. వేరే లోన్ యాప్లు అని చెప్పేసి ఇచ్చి అమ్మటే మన అకౌంట్లో ఉన్న ఫోన్ అకౌంట్స్ను ప్లస్ బ్యాంక్ అకౌంట్స్ చోరీ చేస్తారు. దాని ద్వారా కూడా ప్రమాదం ఉంది. తర్వాత ఇలా ఓఎల్ఎక్స్ లాంటి వాటిల్లో కూడా చూపెట్టేది ఒకటి, పంపించేది ఒకటి ఉంటుంది. అట్లా ఆన్లైన్ ట్రేడింగ్ అని చెప్పేసి కూడా కొంతమంది చేస్తూ ఉంటారు. వాటి పట్ల కూడా అవగాహన ఉండాలి. అట్లా డిఫరెంట్గా రకరకాల సైబర్ ఫ్రాడ్స్ జరుగుతున్నాయి. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా లాలూచి పడకండి. సైబర్ నేరగాళ్ల పట్ల అవగాహన ఉండాలి. వాళ్ళు చేసే ఎత్తుగడలకు చిత్తు కావద్దని అందరినీ కోరుతూ, మాకు ఈరోజు ఇంతమంది పబ్లిక్లో కలిసి వాళ్ళతో ముమైకమయ్యి సైబర్ క్రైమ్ పట్ల అవగాహన కల్పించడానికి మా కమిషనర్ గారు తీసుకున్న ఈ మంచి నిర్ణయం వల్ల ఇది చాలా మంది ప్రజలు ఇలా సైబర్ ఫ్రాడ్స్టర్ల నుంచి తప్పించుకోవడానికి ఈజీ ఉంటుందని మనస్ఫూర్తిగా అభిలాషిస్తూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. జై హింద్.